Good morning to all of you. Andarki Shubhodayam. Welcome to Legal Matters by Sai Babu Sankara. Supreme Court is set to consider the issue whether 3 years practical training under a senior advocate for the junior advocates is necessary or not. To practice in the court, to appear for the judicial service examination, to become a lawyer, to become a full-fledged advocate, whether 3 years period working under a senior advocate is necessary or not. This is the question. In 1993, they said not necessary. They said necessary. 2002, I think another judgment has come. With that only, once again, it is introduced. Now it is in vogue. Andhra Pradesh law 2 years undi, కొన్ని స్టేట్ లో 3 years ఉంది. దీని మీద రకరకాల జడ్జ్మెంట్లు వచ్చినాయి. మళ్ళా వెదర్ దట్ 3 years పీరియడ్ ఈజ్ నెసెసరీ ఆర్ నాట్ అనేది సుప్రీం కోర్ట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్. సో దిస్ ఈస్ ద కేసు. ఎప్పటి నుంచో 1993 నుంచి ఈ కేసు జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా జడ్జెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రిట్ పిటిషన్ నంబర్ సివిల్ 10221 by 1989. Yesterday, that is on 28/1/2025, 3 judges bench, Honorable Justice B.R. Gawai, Augustine George Mashi and K.V. Chandran, 3 judges bench, they are set to consider, they decided to consider the issue whether the 3 years of bar practice in addition to legal degree is to be restored or not. 93లో అక్కర్లేదన్నారు, 2002లో కావాలన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా 22 ఏళ్ళు అయినాయి, మళ్ళీ ఒక ఎంకెస్ క్యూరీని పెట్టారు, ఉంచాలా లేదా సుప్రీంకోర్టు చెబుతుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ద నేమ్ ఆఫ్ ది ఎంకెస్ క్యూరీ is Siddharth Bhatnagar. So he is also supporting whether the 3 years period to be restored. ఎందుకంటే if that is no, it is not there, lack of exposure on the functioning of the courts. ఒకసారి ఎందుకు కాదన్నారని 93 కేసు ఒకసారి చూద్దాం. 1993 ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్, ప్లీజ్ రిమెంబర్ బుకిష్ నాలెడ్జ్. మీకు 3 years LLB కోర్స్ కానీ ఆ తర్వాత LLM కోర్స్ కానీ, మేము చెప్పేదంతా కేవలం థియరిటికల్ నాలెడ్జ్ ఆర్ బుకిష్ నాలెడ్జ్. అలాగే అప్పుడప్పుడు మేము చెప్తాం, మీరు ప్రొఫెషనల్స్ కాబట్టి మీకు లీగల్ లిటరసీ క్యాంప్స్ పెడతాం, అలాగే సెమినార్స్ కండక్ట్ చేస్తాం, మూట్ కోర్ట్ కూడా పెడతాం. సో ఇది సరిపోతుంది అనుకోకండి. ఇట్ ఇస్ నాట్ ఇనఫ్. Please remember, pre-service training. So it is not an adequate substitute for the first-hand experience of the court system. Lawyer అయిన తర్వాత కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో he has to observe the different components. Maybe the judge, maybe the fellow lawyer, maybe the client, maybe the accused person. రకరకాలు, maybe the court staff. వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయితేనే, వీళ్ళందరూ ఎలా పనిచేస్తారో తెలిస్తేనే అతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాయర్ అనేటువంటి అర్థం అవుతుంది. మినిమం 3 years సర్వీస్ ఉండాలి. బికాజ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ హీ హాస్ టు ఇంటరాక్ట్ విత్ సెవరల్ పీపుల్, సెవరల్ కాంపనెంట్స్ ఆఫ్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. హౌ టు అప్లై ఫర్ CA, హౌ టు అప్లై ఫర్ కండోనేషన్ ఆఫ్ డిలే, హౌ టు అప్లై ఫర్ అబ్సెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్. నేను గుమాస్తా దగ్గర ఏం చేయాలి. అలాగే when your OS is remarked, how to comply with the remarks, how to respect the senior advocates, how to interact with the junior advocate. ఇవన్నీ రకరకాలను తెలియాలంటే నలగాలి, మినిమం 3 years నలగాలి. రైట్. సో కాబట్టి 3 years అనేది కంపల్సరీ అని 1993లో 3 years కావాలని చెప్పారు. ఇందాక పొరపాటు చెప్పినట్టున్నాను, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 1993లో ఎస్ 3 years ఈజ్ నెసెసరీ. దానిలో కూడా ఆ జడ్జిమెంట్లో రాశాడు, ఆర్టికల్ 233 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాని మీద డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటారు.
డిస్ట్రిక్ట్ జడ్జిలు సబార్డినేట్ జ్యుడిషియరీ. ఈ సబార్డినేట్ జ్యుడిషియరీ మాట అనకూడదు. సరే, డిస్ట్రిక్ట్ జడ్జికి 7 years యాజ్ అన్ అడ్వకేట్ అయి ఉండాలి. అలాగే ఆర్టికల్ 217 ప్రకారం 124 కూడా వస్తుంది. సో హైకోర్టు జడ్జి అవ్వాలంటే 10 years స్టాండింగ్ ఉండాలి, అంటే 10 years ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి ప్రాక్టీస్ అనేది నెససరీ. కాబట్టి లాయర్ జడ్జి కావాలన్నా లేకపోతే లాయర్గా ఎస్టాబ్లిష్ కావాలన్నా సరే 3 years అనేది కంపల్సరీ అని 93లో చెప్పారు. రైట్. దీని మీద ఇది ఎందుకు అని చెప్పి కొంత రిసెంట్మెంట్ వచ్చింది. దాని మీద 1996లో కమిషన్ వేశారు, జస్టిస్ కేజే శెట్టి కమిషన్. వీరేం చేశారు, నాట్ నెససరీ అన్నారు. 96లో హిజ్ కమిటీ రికమెండెడ్ దస్ 3 years ట్రైనింగ్ ఈజ్ నాట్ నెససరీ. ఎందుకంటే సపోజ్ ఈ 3 years ఈ లీగల్ లైన్లో మనిషి పడ్డాడు అనుకోండి, పడినప్పుడు ఆ లీగల్ ఫీల్డ్ అలవాటు అయిపోయి జడ్జిల పోస్ట్కి వెళ్ళాల, అంతసేపు లాయర్గా ఉండాలి చాలే. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫేమస్ అడ్వకేట్స్ ఎవరు ఈ పీపీలు జడ్జీలు దానికి పోరు. పాతకాలంలో మాకు రామయ్య చౌదరి గారు ఉండేవారు, లేకపోతే ప్రజెంట్ నాగిశెట్టి మోహన్ దాస్ గారు గారు. వాళ్ళు మాకెందుకండి పీపీ, టైం వేస్ట్, మాకెందుకండి జడ్జి అంటారు. అఫ్ కోర్స్ దే ప్రిపేర్ జడ్జెస్. జస్టిస్ మన్మోహన్రావు గారు ఆయన దగ్గర నుంచి వెళ్ళిన ఆయన, అట్లాగే దత్తాత్రేయులు చాలామంది ఉండేవారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అర్థమైందా. ఒక్కసారి 3 years ఈ లాలో పెడి నలిగితే కోర్టుల చుట్టూ అలవాటు అయిపోతే మళ్ళీ జడ్జి కానీ దీనికి వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఎప్పుడైతే ఫ్రెషర్స్ ఆల్వేస్ బెటర్. ఇది కేజే శెట్టి కమిషన్. ఎందుకంటే బెస్ట్ టాలెంట్ అనేది ఫ్రెష్ ఫ్రమ్ ద కాలేజే గుర్తుంటుంది, 3 years అయినాక మర్చిపోతారు. అర్థమైంది. ఈవెన్ సబ్జెక్ట్ పాస్ అవ్వాలన్నా సరే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో కాబట్టి బెటర్ ఇక ఈ క్వాలిఫికేషన్ జడ్జి అవ్వడానికి 3 years క్వాలిఫికేషన్ పెట్టకండి, వద్దు, స్ట్రైట్ అవే యూ కెన్ రైట్ ది ఎగ్జామ్స్ అని చెప్పాను. మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. నౌ ద ఇష్యూ హ్యాస్ కమ్ అప్ 2022లో మళ్ళీ ఇష్యూ ఇంకోసారి వచ్చింది, ఉండాలా లేదా. సో దీనికి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. లానే అంత, అందుకే మీకు చెప్తున్న లాలో అవునంటే కాదనొచ్చు. ఇప్పుడు ఈ 2 years కంపల్సరీ అనుకోండి, జస్టిస్ ఆగస్టిన్ మాషి గారు చెప్పారు. ఏమని, ఈ 2 years కంపల్సరీ అంటే వీళ్ళు 2 years కోర్టుకు వచ్చినట్టు రాసుకుంటారు, కానీ దే విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. లిటరల్గా కోర్టుకి పెద్దగా రారు. అర్థమైందా. జడ్జెస్ అలాగే బిఆర్ గవాయ్ ఈయనేం చెప్పాడు, ఈ జడ్జెస్ అనేవారు వాళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్, ఒక పెద్ద జడ్జి గారు ఉండేవంటే వాళ్ళ అబ్బాయి లాయరు, వాడు ఏనాడు కోర్టుకు రాలేదు, 3 years ఎక్స్పీరియన్స్ చెప్పి జడ్జి అయ్యాడు. ఇది కూడా జరుగుతూ ఉంటాయి. అర్థమైందా. సో ఇదంతా అంటే మన నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అంటారే, అట్లా కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. ఇంకో మాట కూడా ఉన్నారు జస్టిస్ గవాయ్ గారు. ఏమండి, ఈ కాలంలో ఒకప్పుడు ఏంటంటే జడ్జి అంటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, బట్ సర్వీస్ కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. ప్రతి వాళ్ళు జడ్జి అయితే చాలన్న పరిస్థితిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ లుక్రేటివ్ జాబ్. కండిషన్స్ ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్. ఇక డిఫెక్ట్ ఏంటంటే ఏపీ హైకోర్టు, ఏపీ స్టేట్ 2 years బెటర్ కదా మనకి. ఇది లేని కాలంలో జడ్జెస్ అంటే ఎవరైతే ఫ్రెష్ ఫ్రమ్ ద కాలేజ్ జడ్జెస్ అయ్యారనుకోండి, దే వర్ నాట్ ట్రీటింగ్ ద మెంబర్స్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ అండ్ ఆల్సో ఫెలో జడ్జెస్. ప్లీజ్ రిమెంబర్ ఇన్ గుడ్ స్పిరిట్. ఎందుకంటే ఒకసారి ఫ్రెష్ ఫ్రమ్ ద కాలేజ్ వచ్చి జడ్జి ఎలివేటెడ్ పొజిషన్ రాగానే కళ్ళు ఇక్కడ ఉంటున్నాయి, కింద ఉంటుందా. దే ఆర్ నాట్ ట్రీటింగ్ ది అదర్స్. సబార్డినేట్స్ కూడా స్టాఫ్ని కూడా చాలా లెక్క లేకుండా చూస్తారు, లాయర్స్ని కూడా లెక్క లేకుండా చూస్తారు. ఇదో పెద్ద ప్రాబ్లం. నలిగితే కానీ లాయర్ అంటే ఏంటి అనేటువంటి తెలిస్తే కానీ వాడికి అర్థం కాదనేటువంటి భావన. రైట్. సో కాబట్టి మరి ఉంచుదామంటారా తీసేద్దామంటారా అనేది ఎమికస్ క్యూరీ గారు కూడా చెప్తారు. ఎనివే, సుప్రీం కోర్ట్ ఈజ్ సెట్ టు కన్సిడర్. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద సేమ్ ఐ విల్ వన్స్ అగైన్ కమ్ బ్యాక్ టు యూ. రైట్, దిస్ ఈజ్ ది సినాప్సిస్ ఆఫ్ ద వీడియో. దీంట్లో 2 చెప్పాము మనకి. 1993లో 3 years సర్వీసు కంపల్సరీ కావాలన్నారు. 96 రికమెండేషన్లో అక్కర్లేదన్నారు. 2002 ప్రకారం వద్దన్నారు. అర్థమైందా. మళ్ళీ ఇప్పుడు కొన్ని స్టేట్స్ 2 years పెట్టారు. సో ఈ గజిబిజి గందరగోళానికి క్లారిటీ ఎప్పుడు వస్తుందనేది ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.